నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు తీపి కబురైతే అందించింది. ఇవాళ రాష్ట్రంలో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లో తల్లికి వందనం పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ సహాయం అందిస్తుంది. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకాన్ని కింద 10,120.78 కోట్లు ఆర్థిక సాయం అకౌంట్లోకి జమ చేస్తుంది. మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు 42,70,802 మంది తల్లుల ఖాతాలో సంరక్షకులు లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 64,76,590 మంది విద్యార్థుల వివరాలు పరిశీలన పూర్తి చేసి 41,07,502 మంది తల్లుల అకౌంట్ ఇవాళ నిధులైతే జమ చేసింది. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద అర్హులైన ఒక్కో విద్యార్థికి చెల్లించే 15,000 నుంచి 2,000 మినహాయిస్తారు. మిగిలిన 13,000 అకౌంట్కు జమ చేస్తారు. ఏపీ ప్రభుత్వం ఈసారి తల్లికి వందనం పథకాన్ని 2 విడతలుగా అమలు చేయనుంది. తొలి విడతగా ఇప్పటికే యూడైస్ ద్వారా నమోదైన విద్యార్థులకు నేడు నిధులను జమ చేస్తారు. రెండో విడతలో ఈ ఏడాది కొత్తగా స్కూల్లో చేరిన విద్యార్థులకు ఆగస్టు 30న పథకాన్ని అమలు చేస్తున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు నిధుల జమ ప్రక్రియ కొనసాగుతుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా కొంతమంది విద్యార్థుల వివరాలు ధృవీకరించాల్సి ఉంటుంది. అలాగే 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే వారికి 2వ విడతలో డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. తల్లికి వందనం పథకం డబ్బులు జమ కావాలంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అవ్వాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తి యాక్టివ్గా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్లో ఉండాలి. తల్లికి వందనం అర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో చూడవచ్చు. అదనంగా ప్రభుత్వం అందుబాటులో ఉంచిన అధికార సేవల ద్వారా అర్హత వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ లిస్టులో తల్లి పేరు, విద్యార్థి వివరాలు, అర్హత పరిశీలించుకోవడం మంచిది. ఒకవేళ అర్హుల జాబితాలో పేరు లేకపోయినా వివరాల్లో తప్పుగా ఉంటే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు లబ్ధిదారులు తమ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదుల ద్వారా అధికారులు లబ్ధిదారులు సమర్పించిన పత్రాలను పరిశీలించి అర్హతను ధృవీకరిస్తారు. ఆధార్, బ్యాంక్ ఖాతా, విద్యార్థి వివరాలు, ఇతర రికార్డులను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. అర్హత నిర్ధారణ పూర్తయిన తర్వాత అదనపు లబ్ధిదారులను జాబితాను సిద్ధం చేస్తారు. విద్యార్థులు, తల్లులు పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచిన అధికారిక పోర్టల్ ద్వారా ఆధార్ నంబర్ సహాయంతో దరఖాస్తు స్థితిని, అర్హత, వాలిడేషన్ వివరాలు ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని అయితే క్లిక్ చేసి మీకు అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ఆ లింక్ను ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కీమ్ కింద తల్లికి వందనం స్కీమ్ని సెలెక్ట్ చేసుకొని దాని పక్కనే ఇయర్ సెలెక్ట్ చేసుకొని 2026-27 అని ఇయర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని పక్కనే మదర్, ఫాదర్, గార్డియన్ కింద అది మనం క్లిక్ చేసుకోవాలి. తర్వాత 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దాని పక్కనే ఉన్న ఒక నెంబర్ అయితే పక్కన క్యాప్చాను పక్క బాక్స్లో అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే బేసిక్ డీటెయిల్స్ కింద రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికైతే ఇక్కడ వాళ్ళ పేర్లు కనిపించడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత అమౌంట్ పడిందో కూడా ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ను, అమౌంట్ అకౌంట్ క్రెడిట్ అయిందో లేదా ఈజీగా మీ మొబైల్లోనే ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.